సివిల్స్ సాధనకు చాలా మంది రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. కానీ చాలా కొద్ది మందే విజయం సాధిస్తుంటారు. సరైన ప్రణాళిక, ప్రిపరేషన్ విధానం సహా అనేక విషయాలు ఈ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. మరికొన్ని రోజుల్లోనే ప్రిలిమ్స్ జరగనున్న నేపథ్యంలో సివిల్స్ అభ్యర్థులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు యువ అధికారుల బృందం. సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం ఏటా లక్షల్లో అభ్యర్థులు పోటీ పడుతుంటారు. కానీ విజయం కొందరినే వరిస్తుంది. అలా ఎంపికైన యువ అధికారుల బృందం శిక్షణలో భాగంగా నిజామాబాద్ పర్యటనకు వచ్చారు. ప్రస్తుత పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే యువతకు ప్రిపరేషన్ మెలకువలతో పాటు సలహాలు, సూచనలు అందించారు. రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1, జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్ లాంటి పరీక్షల్లో పెద్దగా మార్పులేమీ ఉండవు. సిలబస్ పరంగా రెండూ సమానంగా ఉంటాయి. వీటి కోసం మార్కెట్లో చాలా పుస్తకాలు దొరుకుతాయి. అవన్నీ తీసుకుని అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ప్రామాణిక పుస్తకాలనే ఎంచుకోవాలని, అప్పుడే విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని యువ అధికారులు సూచిస్తున్నారు. చదువుకున్న దాన్ని మనం రాయాలి. మనం ఎంత బాగా మనం ప్రజెంట్ చేయగలుగుతున్నాం అనేది మనకి ఆన్సర్లో వాళ్ళకి ఎగ్జామినర్కి తెలుస్తుంది. సో మనం ఎంత రాస్తామో దానికి టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. రెండోది మన ప్రజెంటేషన్ స్కిల్స్ పెరుగుతుంది. సో ఫస్ట్ ఫోకస్ మెయిన్స్ మీద చేయండి. రీడ్ మోర్ అండ్ మోర్, రివైజ్ ఇట్ అండ్ రైట్ మోర్ అండ్ మోర్. అది ఒకటి స్ట్రాటజీ చేయాలి. ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఫస్ట్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యాక మనకి చాలా వరకు కాన్సెప్ట్స్ మీద క్లారిటీ పట్టొస్తుంది. తర్వాత మనం మిగతా చిన్న చిన్నవి కరెంట్ అఫైర్స్ కానీ అవన్నీ కానీ తర్వాత క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తూ మనకి ఇంకొంచెం ఫ్యాక్ట్స్, జీకే లాంటివి పెంచుకుంటే ఖచ్చితంగా మన సక్సెస్ అయ్యే రేట్ పెరుగుతుంది. ఎవరైతే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని టిప్స్ నేను చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకి క్లారిటీ ఉండాలి. అసలు మనం ఈ ఎగ్జామ్ ఎందుకు ఇస్తున్నాము, అసలు మనం సివిల్ సర్వెంట్ అయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఈ క్లారిటీ మనం గట్టిగా తెచ్చుకోవాలి. ఎందుకంటే కొంతమంది నేను ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను అనుకుంటారు, కానీ అయ్యాక ఏం చేస్తారు. సో ఆ క్లారిటీ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎంతమంది ఆఫీసర్స్తో కుదిరితే అంతమందితో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. అయ్యి అసలు నిజంగా ఫీల్డ్లో ఏం వర్క్ చేస్తారు ఎక్సెట్రా ఇది తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు ఒక మంచి విజన్ అనేది మీకు వస్తుంది. అభ్యర్థులు తొలుత సిలబస్ పై పట్టు సాధించాలి. అప్పుడే ప్రిపరేషన్ చాలా సులభమవుతుంది. ఆన్లైన్లోని కొన్ని స్టాండర్డ్ వెబ్సైట్లలో మెటీరియల్ లభిస్తోంది. రోజూ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. నెలవారీగా రివిజన్ చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుందంటున్నారు ఈ యువ అధికారులు. तो अभी जो लोग एग्ज़ाम देने वाले हैं उनके लिए मेरा ये एक मैसेज है कि अभी जो प्रीलिम्स आने वाले हैं उसके लिए आप अभी से प्रिपरेशन शुरू कर दें. अपने जितने भी बेसिक स्टैटिक सब्जेक्ट्स है, हिस्ट्री, ज्योग्राफी, पॉलिटी, एनवायरनमेंट, इकोनॉमी, इनको अच्छे से रिवाइज़ करें और उसके साथ साथ मंथली या डेली करंट अफेयर्स फॉलो कीजिए लास्ट 1 ईयर का. सो दिस वे यू हैव टू कंप्लीट दिस सिलेबस 1 मंथ बिफोर द एग्ज़ाम और लास्ट 1 मंथ डेडिकेट इट टू रिविजन. सभी यूथ को बोलना चाहता हूँ कि वो अच्छे से पढ़ाई करने चाहिए, एक गोल अच्छा रखना चाहिए सामने और सबसे बेस्ट है उसको हासिल करने के लिए दिन रात मेहनत करनी चाहिए. जैसे मेरा था तो मैंने यूपीएससी प्रिपरेशन के लिए मेरा एक टाइम शेड्यूल बनाया था. मिनिमम 10 घंटा मैं पढ़ाई करता था हर रोज़. डिसाइड किया था कि कौन से सब्जेक्ट कब पढ़ना है, दोपहर में तक क्या पढ़ना है, दोपहर के बाद क्या पढ़ना है, 1 वीक का, 1 मंथ का, 1 साल का. वैसे ही टाइम शेड्यूल बना के अच्छे से पढ़ना चाहिए. तो उसको प्रॉपरली यूटिलाइज़ करना चाहिए. ज़्यादा टाइम पास मोबाइल पे वगैरह नहीं करना चाहिए. యూపీపీఎస్సీ లాంటి జాతీయ సేవకులకు సన్నద్దమయ్యే విద్యార్థులు తప్పక సమయపాలన పాటించాలి. రోజులో కనీసం 8 గంటల పాటు చదివే విధంగా ప్రణాళికలు రచించుకోవాలి. అభ్యర్థులు మొదటి నుంచే మెయిన్స్ పై దృష్టి సారించాలి. వీటితో పాటు ముఖ్యమైన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సలహా ఇస్తున్నారు. My message to the aspirants that you first need to have a defined goal why you want to join civil service.
when you are clear about yourself, why I want to join civil service, the motivation you surely come for you. Whatever may be the obstacles will be cleared out, and you will surely prepare for civil service. In this preparation, you need a lot of patience, because many times it happens that you stuck in prelims, or you may stuck in mains, or sometimes it happens that many of the subjects you may not be liking, but you have to study. For that, you have to have patience, and you have to be passionately dedicated for this civil service exam. My time per day was not fixed, but I started giving like minimum 7-8 hours. Some days it was less, but I used to compensate it by giving more hours to some other days. First, planning is the most important. What books we have to read, what is the syllabus. So we have to stick to the syllabus in the civils. The main thing is the syllabus. It's not important what you are reading. You should be smart in your preparation. What questions are being asked, you should focus on that, and based on that, hard work is like minimum hard work is must. ముఖ్యమైన సబ్జెక్టులకు నోట్స్ రాసుకుని వీలైనన్ని సార్లు రివిజన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రశ్నల సరళిపై అవగాహన పెంచుకునేందుకు మార్క్ టెస్టులు రాయాలి. గతేడాది ప్రశ్న పత్రాలను తప్పక సాధన చేయాలి. అప్పుడే వాటిపై పట్టు సాధించవచ్చని చెబుతున్నారు. बुक्स वगैरह जो मुझे पढ़नी होती है वो मैं कंप्यूटर में ही पढ़ता हूँ, और वो ऑडियो आउटपुट से पढ़ता हूँ मैं. और यूट्यूब वगैरह चलाना, इंटरनेट सर्फ करना, वो सब चीज़ें जो है इंटरनेट का ही यूज़ करता हूँ. उन सब चीज़ों में तकलीफ़ नहीं कहेंगे, कठिनाइयाँ थोड़ी आई, लेकिन मतलब आजकल टेक्नोलॉजी ने जो विकास किया है, जो चीज़ें अवेलेबल हैं, सॉफ्टवेयर वगैरह अवेलेबल हैं, तो उनकी वजह से मुझे फिर कर पाया मैं. अदरवाइज तो फिर बड़ा मुश्किल हो जाता. ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడికి లోను కాకూడదు. పరీక్షలకు కొన్ని రోజుల ముందు నుంచే చదవడం ఆపేసి పునశ్చరణపై దృష్టి సారించాలి. మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే విజయం సులభమవుతుందని యువ అధికారులు చెబుతున్నారు.